release your anointing in this place, God. God, I step into your anointing to speak your word and to minister your word unto your people, Jesus. Hallelujah. Hallelujah. Yes, yes. Stotram Raja. Ni abhishekam. Oh, mama challadutundi Raja. Hallelujah. Ni abhishekam mundu velli నీ యొక్క వాక్యాన్ని నీ బిడ్డలతో మాట్లాడలేగా నాకు సహాయం దయచేయమని, నీ యొక్క ఉన్నతమైన అగ్నిని ఇక్కడ పంపించమని అయ్యా, నీ అగ్నితో మాతో మాట్లాడమని అయ్యా, నీ యొక్క అద్భుత కార్యాలు ఈ సాయంకాలంలో జరిగేలాగా, నీ యొక్క ప్రసన్నము ఎవ్రీబడి లార్డ్ టు సీ యువర్ ప్రెసెన్స్ ఇన్ దిస్ ప్లేస్. నీ యొక్క ప్రసన్న ప్రతి ఒక్క బిడ్డ ఇక్కడ ఆశీర్వాదంతో అనుభవించేలాగా హల్లెలూయా నీ యొక్క మర్మాలని నీ బిడ్డలకు బోధించమని యేసయ్య నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Hallelujah. Amen. Hallelujah. 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 Everyone will see the mighty anointing of God tonight. ఈ రాత్రి ప్రతి ఒక్కరు దేవుని బలమైన అభిషేకాలు చూడబోతున్నారు. In these 3 days, ఈ 3 రోజుల్లో, by the time you finish tomorrow evening, రేపు సాయంత్రానికి ముగింపుగల, I believe in the Lord that the Lord is going to do something immense in your lives. నేను నమ్ముతున్నాను ప్రభువు మీ జీవితంలో ఒక సమృద్ధి అయిన కార్యము ఒకటి చేయబోతున్నాడు. Something new the Lord is going to do in your life. Hallelujah. ఈ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. You believe that? నమ్ముతున్నారా? Raise your hands and praise God. అయితే చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పండి. Hallelujah. And verse 24, 23 and 24 please. 14, 23, 24 వారిని తరిమి సముద్ర మధ్యమును చేరిరి. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి వారు బహు కష్టపడి తోలుచుండిరి. హల్లెలూయా. హల్లెలూయా. 24 చదవండి. 24. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. People of God, if you see this passage, దేవుని ప్రజలారా ఈ లేఖన భాగం మీరు చూస్తున్నట్లయితే, it's a wonderful passage of the word of God. ఇది దేవుని యొక్క వాక్యంలో ఒక అద్భుతమైన లేఖన భాగం. And tonight I'm going to speak to you on one small thing. ఈ రోజు ఒక చిన్న విషయాన్ని గురించి నేను మీతో మాట్లాడతాను. On that night, ఆ రోజు రాత్రి, hallelujah, హల్లెలూయా, on that night, ఆ రోజు రాత్రి God has done some immense things in the life of the people of Israel. ఇశ్రాయేలీల ప్రజల జీవితాలలో దేవుడు ఒక మహత్తర కార్యాలు చేశాడు. It's a wonderful miracle that is recorded in the annals of the book of God. ఒక అద్భుతమైన కార్యము అక్కడ జరిగింది, దేవుని యొక్క గ్రంథంలో రాయబడింది. Hallelujah. హల్లెలూయా. It's never happened before. It's never going to happen before because the Lord has done it on that night. అలాంటి కార్యము అంతకు ముందు ఎప్పుడు జరగలేదు, ఆ తర్వాత కూడా జరగబోదు. ఆ రాత్రే దేవుడు వారి కొరకు ఆ కార్యం చేశాడు. And tonight I'm going to briefly share with you what God can do you on that night. ఈ రాత్రి నేను కూడా దాని గురించి కొద్ది విషయాలు పంచుకుంటాను. ఆ రోజు రాత్రి దేవుడు ఏం చేశాడు, ఏం చేయగలడు. I believe in the Spirit of God. దేవుని యొక్క ఆత్మ యందు నేను నమ్ముతున్నాను. What the Lord has done on that night is going to do to you on this night in Jesus' name. ఆ రోజు రాత్రి దేవుడు వారికి ఏమి చేశాడో ఈ రోజు రాత్రి నీకు చేస్తాడని యేసు నామమందు చెప్తున్నాను. ఎంతమంది బిలీవ్ చేస్తున్నారు అది? హల్లెలూయా. చేతులెత్తండి. దేవుని ఆశీర్వాదం. ఆ రోజు రాత్రి దేవుడు ఏ కార్యం అయితే ఆ ఇశ్రాయేలు ప్రజలకు చేసి ఒక గొప్ప దేవుడిగా పేరు పొందడం, అదే దేవుడు జీవించి దేవుడు ఈ సాయంకాల సమయంలో అదే ఒక మిరకిల్ మీ జీవితంలో చేసి మీకు ఒక ఆనందాన్ని పంచబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. That night is an awesome night. ఆ రాత్రి ఒక అద్భుతమైన రాత్రి. People of God, దేవుని ప్రజలారా, generally we are scared of nights. సామాన్యంగా రాత్రి అంటే మనం అందరం భయపడతాం. Because if you see in the Bible, Genesis chapter 1 verse 3, can you read? మనం బైబిల్లో చూస్తున్నట్లయితే ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనం, God says, దేవుడు చెప్పాడు, let there be light. వెలుగు కమ్ము, Let there be light. వెలుగు కలుగునుగాక. చదవండి brother. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. హల్లెలూయా. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. హల్లెలూయా. హల్లెలూయా. God always sees the light is a wonderful thing. ఎప్పుడు దేవుడు వెలుగును చూచినా వెలుగును ఒక ఆశ్చర్యకరమైన దానిగా He చూస్తాడు. says the light is good. ఆయన అంటున్నాడు వెలుగు మంచిది. But he's also seen something out of the light. ఆయన అంతేకాదు వెలుగు నుంచి మరొకటి చేశాడు. అదేం చేస్తాడంటే డార్క్నెస్. హల్లెలూయా. అది చీకటిని చేశాడు. Now God is saying
I separated light from darkness. ఆయన Hallelujah. చేసింది ఏంటంటే వెలుగు నుండి చీకటిని నేను వేరుపరుస్తున్నాను. Because the Lord saw the light was good and the darkness was not good. దేవుడు వెలుగును మంచిదైనట్టు చూచాడు, చీకటిని చెడ్డగా చూచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జాగ్రత్తగా వినాలి. మీ జీవితంలో అతి గొప్ప కార్యం చేసే ఒక వాక్యం దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. What God said was, I saw the light and the light was good in Jesus' name. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను వెలుగును చూచాను, వెలుగు మంచిదిగా కనబడింది. But God was not happy with the darkness in that place. దేవుడు ఆ చీకటి ఆ స్థలంలో ఉండుటను బట్టి ఆయన ఇష్టపడలేదు. He separated the light from the darkness. Hallelujah. అందుకే ఆ వెలుగు నుండి చీకటిని వేరుపరిచాడు. Tell you in the name of Jesus tonight, ఇదిగో యేసు నామమున ఈ రాత్రి మీద చెప్తున్నాను, God is going to separate the darkness out of your life in Jesus' ఈ name. జీవితంలో నుండి కూడా చీకటిని వేరుపరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. ఎంతమంది అట్లా కూర్చున్నారు? ఎంతమంది? దేవుడు నా జీవితంలో ఈ వెలుతురునే ఉంచాలి, ఈ యొక్క చీకటిని నా జీవితంలో తీయాలనుకున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పండి Hallelujah. గట్టిగా హల్లెలూయా. Hallelujah. God is going to do tonight in Jesus' name. దేవుడు ఈ రాత్రి ఆ కార్యము నీ జీవితంలో చేయబోతున్నాడు. He is going to bring light into your నీ life. జీవితంలోనికి వెలుగును తీసుకొస్తాడు. On that night, ఆ రోజు రాత్రి, on that night, ఆ రోజు a రాత్రి miracle showed the people of Israel. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఒక అద్భుతం జరిగింది. The same miracle, అదే మిరకల్, అదే అద్భుతం దేవుడు ఈ సాయంకాల సమయంలో నీ కోసం చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదర, అందుకే దేవుడు నన్ను తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ హల్లెలూయా. జీవితంలో ఒక చీకటి జీవితం లేకుండా, మీ జీవితంలో ఒక వెలుగైన జీవితంగాను, దేవునికి జయకరంగాను నిలబడి దేవునికి పట్టుబడే ఒక జీవితంగా నీ జీవితాన్ని మారుస్తాడని యేసయ్య నామములో నీకు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదర, హల్లెలూయా. హల్లెలూయా. Are you ready for that? దానికోసం సిద్ధంగా ఉన్నాను. Are you ready for that? దాని కొరకు సిద్ధంగా ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. My హల్లెలూయా. God is a big God. నా దేవుడు గొప్ప దేవుడు. My God is an awesome God. నా దేవుడు My ఆశ్చర్యకరమైన God is దేవుడు. a God of miracles. నా దేవుడు అద్భుతములను చేయ Nothing దేవుడు. is impossible unto my God. నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. Nothing is impossible unto my ఆయనకు God. అసాధ్యమైనది ఏది లేదు. Anything He calls you from nothing. ఆయన శూన్యములో నుండి సమస్తమును చేయగలడు. He's saying, let there be light in Jesus' name. ఆయన అన్నాడు వెలుగు కలుగునుగాక. Hallelujah. హల్లెలూయా. And you see the darkness. చూడండి, ఆయన చీకటిని చూచాడు. And He says, ఆయన చెప్పాడు I చీకటితో, don't want this darkness to be mixed with the light in Jesus' ఈ name. చీకటి వెలుగుతో కలిసి ఉండడానికి వీల్లేదు అనుకున్నాడు. Darkness and light cannot go together in Jesus' name. ఎందుకంటే చీకటి వెలుగు కలిసి నడవలేవు. That is not the will of God. అది దేవుని చిత్తము కాదు. God wants you to be light unto this world. ఏ దేవుడు ఈ లోకమునకు వెలుగుగా ఉన్నాడు. No, God wants you to be light unto this world. నీవు కూడా వెలుగుగా ఉండాలని కోరుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. That's what the Bible says. అదే బైబిల్ చెప్తుంది. You are the light of the world. మీరు Hallelujah. లోకమునకు వెలుగై ఉన్నారు. You are not the darkness of the world. ఈ లోకంలో మీరు చీకటి ఎంత మాత్రం కాదు. No, you are not the darkness of the world. ఈ లోకానికి చీకటి కాదు మీరు. You are the light of the world. మీరు లోకములో వెలుగై ఉన్నారు. You can become light unto the Lord. ఏ విధంగా వెలుగుగా మారగలరు? The Lord takes darkness from you. దేవుడు నీ జీవితంలో నుండి చీకటిని తీసివేయడం ద్వారా సాధ్యమది. Unless the Lord takes away the darkness from your life. దేవుడు చీకటిని తీసుకువేయకపోతే మీరు వెలుగుగా ఎలా ఉండగలరు? Hallelujah. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి, tonight, ఈ రాత్రి the Lord is separating the darkness from the light in Jesus' దేవుడు name. వెలుగు నుండి చీకటిని వేరుపరుస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. People of God, దేవుని ప్రజలారా, there are seasons in our life. మన జీవితంలో ఒక సమయాలు కాలాలు ఉంటాయి. జీవితంలో కాలాలు ఉంటాయి. ఏంటది? చీకటి కాలం, వెలుతురు కాలం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా కొన్ని కాలాలు దేవుడు అనుమతించాడు. హల్లెలూయా. ఆ కాలాలు ఏంటో తెలుసా? చీకటి కాలం గాను, నీకు వెలుగు కాలం ఉండొచ్చు. ప్రతి ఒక్క జీవితంలో ఒక చీకటి కాలం అనేది ఉంది. ప్రియ సహోదరి సహోదరా, హల్లెలూయా. హల్లెలూయా. What God is saying is, దేవుడు ఏం చెప్తున్నాడంటే, whatever the season you are going through in the darkness, నీ జీవితంలో ఎలాంటి కాలంలో చీకటి కాలంలో వెళ్తున్నప్పటికీ God will take you out of the darkness in Jesus' name. దేవుడు నిన్ను ఆ చీకటిలో నుండి బయటికి తీసుకొస్తున్నాడు. Because God wants you to be the light. ఎందుకంటే దేవుడు నిన్ను వెలుగుగా ఉండాలని కోరాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Darkness
darkness and light cannot go together. వెలుగు చీకటి కలిసి ప్రయాణించలేవు. My God is a light unto me. నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. That's what the Lord says in Genesis 1:3. అదే ఆదికాండం 1:3లో రాయబడింది. I saw the light was good. నేను వెలుగును మంచిదైనట్లు చూశాను. That's the reason I decided. అందుకే నేను నిర్ణయించుకున్నాను, చీకటిని ఇక్కడి నుంచి వేరుపరచాలి. I take away the darkness in Jesus' name. అందుకే యేసు నామములో చీకటిని తీసివేస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My God is a big God. నా దేవుడు పెద్ద దేవుడు. I believe in a God who can do mighty things in Jesus' name. గొప్ప కార్యములు చేయగలిగిన యేసునందు దేవుని యందు నేను విశ్వాసం ఉంచాను. You believe that God is your God. ఆ దేవుడే నీ దేవుడని ఈ రోజు నువ్వు నమ్మాలి. He will do a miracle into your life in Jesus' name. యేసు నామములో చెప్తున్నాను, ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. Tonight I'm going to show you some dark phases who people gone through in that phase. ప్రియులారా, ఆ యొక్క సందర్భంలో ఎవరైతే చీకటి గుండా వెళ్ళారో వారి గురించి కొన్ని విషయాలు చెప్తాను. And how God brought light into their lives. వారి జీవితాల్లో దేవుడు ఎలాగ వెలుగు తీసుకొచ్చాడో చెప్తాను. On that night. ఆ రోజు రాత్రి. On that night. ఆ రోజు రాత్రి. All the people of God are going through a very dark stage. చాలా చీకటి పరిస్థితిలో దేవుని పిల్లల ప్రజలందరూ వెళ్తున్నారు. There is no light before them. వారి ముందు వెలుగు లేదు. There are almost 6 lakhs of people. అక్కడ దాదాపు 6 లక్షల మంది ప్రజలు. And all together around 20 lakhs of people. మొత్తం చెప్పుకుంటే 20 లక్షల మంది. They're following Moses. వారు మోషేని వెంబడిస్తూ వెళ్తున్నారు. Moses. వాళ్ళు అడుగుతున్నారు, మోషే Where we are going? ఎక్కడికి వెళ్తున్నాం మనము? Where we are going? ఎక్కడికి వెళ్తున్నాం We మనము? can't see light before us. మా ముందు ఏమీ కనిపించడం లేదు. Everything is dark before us. ప్రతిది చీకటిగా ఉంది. There is a Red Sea before me. మా ముందేమో ఎర్ర సముద్రం ఉన్నది. Behind me. మా వెనుక. Behind me. మా వెనుక Chariot of the Pharaoh. ఫరో యొక్క రథములు ఉన్నాయి. Chariots of the Pharaoh. ఫరో యొక్క రథములు. Can't go before. మేము ముందుకు వెళ్ళలేము. Can't go behind. వెనక్కి వెళ్ళలేము. What I can do, Moses? ఇప్పుడు ఏం చేయగలము మోషే? Moses. మోషే, My life is in dark. మా జీవితం చీకటిలో ఉంది. On that night. ఆ రోజు On రాత్రి. that night. ఆ రోజు రాత్రి Crying. వారు ఏడుస్తున్నారు. Crying unto the Lord. వారు విలపిస్తున్నారు, Lord, దేవునికి. why did you bring me out of the land of Egypt? ఎందుకు ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని You తీసుకొచ్చావు? wanted to kill us. మమ్మల్ని చంపేయడానికేనా? You wanted to destroy us. మమ్మల్ని నశింపజేయడానికేనా? You wanted to destroy and make us annihilate from this world. మమ్మల్ని ఈ లోకంలోనే లేకుండా తుడిచివేయడానికా? Why did you bring us? ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు? Darkness in their life. ఇదిగో వారి జీవితాల్లో చీకటి. No light before them. వారి ముందు వెలుగు లేదు. No light before them. వారి ముందు వెలుగు లేదు. Nothing. ఏమీ లేదు. Everything is empty in their life. ప్రతిది శూన్యంగా ఉంది వారి జీవితంలో. On that night. ఆ రోజు Oh, రాత్రి. hallelujah. హల్లెలూయా. On that ఆ night. రోజు రాత్రి God can do a miracle for them. నా దేవుడు వారి కొరకు అద్భుతం చేయగలడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God can bring everything into existence. నా దేవుడు ప్రతి దానిని ఆయన అస్తిత్వంలోనికి తీసుకురాగలడు. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You know what my God did? Listen carefully. వినండి, జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వినండి ప్రియ సహోదరి సహోదరా. నా దేవుడు ఏ కార్యం అయితే ఆ రోజు చేశాడో ఆ కార్యం నాతో చెప్ప, అయ్యా నేను ఆ కార్యం నా మధ్య చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రజల మధ్య ఈ యొక్క అద్భుతం చేస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. You know what God did? ఏం చేస్తాడో తెలుసా దేవుడు? God said, దేవుడు చెప్తున్నాడు, Moses, మోషే, why do you worry? ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? Yes, I know. నాకు తెలుసు. I know the path you are going through. వారు ఏ పరిస్థితులు వెళ్తున్నారో నాకు తెలుసు. I know the path you are going through. ఏ దారి గుండా మీరు I వెళ్తున్నారో know నాకు there is తెలుసు. no way before you. తెలుసా ముందు మీకు దారి I know లేదు. the chariots are coming behind you. నాకు తెలుసు రథములు వెనుక వస్తున్నాయని. I am the architect of your future. Hallelujah. మీ భవిష్యత్తు నిర్మాణకుడును నేనే. I know what I'm doing in your life. నీ జీవితాల్లో ఏం చేస్తున్నానో నాకు తెలుసు. Moses, I know. మోషే, నాకు తెలుసు. Even before you born in your mother's womb, ఇదిగో నీ తల్లి గర్భములో నువ్వు పుట్టక I've seen the deliverance in your life. నీ జీవితంలో నేను విడుదలను చూశాను. I know this day will come to you. నాకు తెలుసు ఈ రోజు మీ జీవితాల్లో వస్తుంది అని. I don't leave you. నేను మిమ్మల్ని విడువను. I never leave you. ఎన్నడూ I విడువను. never forsake you. నేను మిమ్మల్ని ఎడబాయను. In Iduanu, Vedabayanu, hallelujah. Hallelujah. I will do a miracle unto you. మీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాను. People of God, listen carefully. దేవుని ప్రజలారా శ్రద్ధగా వినండి. They are hearing the hoofs and the
by the too much hoops of the horses they are hearing. వారు వెనక నుండి గుర్రపు డెక్కల చప్పుడు రథముల ధ్వనిని వింటున్నారు. And they're all crowded to crush Moses. వారందరూ వెళ్ళి ఇక మోషేని ఏం చేయాలో నిలిపేయాలా అన్నంత కసితో ఉన్నారు. Because there's no time for me, I'll go quickly, okay? నాకు సమయం లేదు, నేను త్వరగా వెళ్తున్నాను. You know what, if you read that 19 to 25, I don't know, it's an awesome thing the Lord has ever done to anyone in this world. 19 నుంచి మీరు 25 వచనం వరకు మీరు చదివితే అక్కడ ఎవ్వరి జీవితంలోనూ కూడా చేయని గొప్ప మహత్తర కార్యాన్ని దేవుడు అక్కడ చేసినట్లుగా చూస్తాము. Hallelujah. హల్లెలూయా. You know, the chariots are coming. మీకు తెలుసా రథములు వెనక వస్తున్నాయి, The soldiers are coming. సైనికులు వస్తున్నారు, They're almost reaching them. వారు దారిదాపు దగ్గరగా వచ్చేసారు. And there comes the pillar of fire. Hallelujah. అప్పుడు అగ్ని స్తంభం అక్కడికి దిగి వచ్చింది. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. People of God, దేవుని ప్రజలారా, I tell you in the name of Jesus, ఇదిగో యేసు నామమున చెప్తున్నాను, before your darkness and the light, there is a pillar of fire. ఈ Hallelujah. చీకటికి వెలుగుకు మధ్య అగ్ని స్తంభం ఒకటి ఉన్నది. Before the enemy and the deliverance of God, there is a pillar of fire. దేవుని విడుదలకు నీ శత్రువుకు మధ్యలో అగ్ని స్తంభం ఉన్నది. Before you and your problem, God's fire is there. Hallelujah. నీకు నీ సమస్యకు మధ్యలో దేవుని అగ్ని ఉన్నది. You cannot be touched by that enemy. ఆ శత్రువు చేత నువ్వు తాకబడవు. You cannot be touched by the ఆ enemy. శత్రువు నిన్ను తాకలేవు. Pillar of fire is with you. ఎందుకంటే అగ్ని స్తంభము నీతో ఉన్నది. That is stopping. అది ఆపుతుంది. I don't know how many of you seen the 10 commandments. మీరు ఎంతమంది 10 ఆజ్ఞలు చిత్రాన్ని చూస్తారో And you తెలియదు. can see in that 10 commandments, there's a big pillar of fire going round and round and stopping the armies of the Pharaoh. ఆ యొక్క 10 ఆజ్ఞల చిత్రంలో చూస్తున్నట్లయితే అగ్ని స్తంభం ఉంటుంది. అది రౌండ్ గా తిరుగుతూ ఆ శత్రు సైన్యాలు ఫరో సైన్యాలకి మధ్యలో నిలబడుతుంది. Hallelujah. హల్లెలూయా. You know what the Lord is saying? మీకు తెలుసా దేవుడు ఏం చెప్తున్నాడు? Pillar of cloud moved in front and stood at the back. Hallelujah. అగ్ని స్తంభము ఏమవుతుందంటే ఆ యొక్క అగ్ని స్తంభం ప్రజల్ని అట్లా ప్రొటెక్ట్ చేస్తుంది. వాళ్ళు రాకుండా వాళ్ళు ముందుకు వస్తుంటే ఆ అగ్ని స్తంభం ముందు నుండి వెనక వస్తుంది. హల్లెలూయా. You know who is that? Jesus. In the Bible says it's an angel of God moved from front to back. Hallelujah. వారికి అక్కడ ఆ యొక్క అగ్ని స్తంభము ముందుకు వెనకకు కదులుతుంది. అగ్ని స్తంభం ఎవరో కాదు, ప్రభువైన యేసు. ఏంటమ్మా దాని అర్థం? నాకు ముందుకి అగ్ని స్తంభం అంటే నీ యొక్క ప్రాబ్లమ్స్ మధ్య, నీ యొక్క సతమవుతున్న నీ యొక్క కార్యాల మధ్య దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీకు అపాయం కలుగకుండా, నిన్ను సైతాన్ని ముట్టకుండా, నిన్ను సైతాన్ని చెరపెట్టకుండా దేవుడు ఆయన యొక్క ప్రెసెన్స్ ఏమవుతుందంటే నీకు నీ ప్రాబ్లం కి మధ్య నిలబడుతుంది. హల్లెలూయా. అందుకనే నువ్వు నశించిపోలేదు ప్రియ సహోదరి సహోదర. అందుకనే నీ జీవితంలో ఇంకా శ్వాస ఉంది ప్రియ సహోదరి సహోదర. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ప్రెసెన్స్ నీతో మూవ్ అవుతుంది. హల్లెలూయా. నీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అక్కడ దేవుని యొక్క ప్రెసెన్స్ నిలబడి ఆ ప్రాబ్లం ని నిన్ను టచ్ చేయకుండా చేస్తుంది. హల్లెలూయా. 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 God is an awesome God. నా దేవుడు ఆశ్చర్యకరమైన దేవుడు. Today you are breathing because the Lord's presence has protected you. ఈ రోజు నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావంటే నా ప్రభువు నిన్ను కాపాడాడు కాబట్టి. హల్లెలూయా. 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 ఏం చేసింది తెలుసా? మీరు దాన్ని చదివితే ఆయన మూవ్ అవడమే కాదు కానీ ఆయన ఏం చేస్తుందంటే మోసెస్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్. హల్లెలూయా. ఆయన అన్నాడు, మోషే నీ చేతిని చాపు. మోసే స్ట్రెచ్ యువర్ హ్యాండ్. నీ చేయిని చాపు. The minute Moses stretched the hand, మోషే తన చేతిని చాపిన క్షణంలోనే there will be a big wave in the midst of the sea. ఆ Hallelujah. సముద్రపు మధ్యలో ఒక అల పైకి లేచింది. Hallelujah. హల్లెలూయా. There's a big wave in the midst of the sea. ఆ యొక్క సముద్రపు మధ్యలో ఒక మంచి మార్గము, విశాలమైన మార్గం ఏర్పడింది. You see the greatness of God. మీరు చూడండి దేవుని యొక్క గొప్పదనం. It is not only He delivered them, ఆ మార్గము లేదా ఆ దారి వారిని విడిపించడం మాత్రమే కాకుండా what else He has done? ఆ తర్వాత ఏం జరిగింది? ఇంకేం చేస్తుంది? ఇంకేం చేస్తుంది? What did He do? చెప్పండి, ఏం జరిగింది?
it destroyed the armies of Pharaoh. అదే మార్గము లేక దారి శత్రు సైన్యములను నాశనం చేసింది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Tonight I tell you in Jesus' ఈ name, రాత్రి యేసు నామమున చెప్తున్నాను, not only the Lord will protect you and save you tonight, ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని కాపాడుట రక్షించడం మాత్రమే కాకుండా whatever the enemy coming against you, the Lord will destroy the enemy in ఏ Jesus' name. శత్రువు అయితే నీకు విరుద్ధంగా వస్తున్నాడో ఆ శత్రువును నశింపజేస్తాడు. Because I'm talking to you on that night. Hallelujah. ఎందుకంటే ఆ రోజు జరిగిన దాని గురించి చెప్తున్నానని మీతో. Because the Spirit of God laid a burden in my heart that, Lord, whatever on that day that's going to happen tonight in Jesus' name. ఎందుకంటే దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించి నా ద్వారా చెప్పమన్నాడు ఈ మాట. ఆ రోజు రాత్రి ఏదైతే చేస్తానో ఈ రోజు రాత్రి అదే ఈ ప్రజలకు చేయబోతున్నాను. Hallelujah. హల్లెలూయా. How many of you want that tonight? ఎంతమంది అలాంటి కార్యం జరగాలని ఈ రాత్రి ఆశపడుతున్నారు? మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ తో సతమవుతున్నారా? మీ యొక్క ఆరోగ్యం కానివ్వండి, మీ యొక్క ఏదైనా కానివ్వండి, మీకు ఏ ప్రాబ్లం అయితే మిమ్మల్ని అది ఒక డార్క్నెస్ లో, ఒక చీకటిలోకి తెచ్చి మీ యొక్క జీవితాన్ని నాశనం చేయాలని, మీ యొక్క జీవితాన్ని సతమతం చేయాలని, మీ యొక్క జీవితాన్ని దాన్ని మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయాలని ఏ యొక్క ఆ యొక్క ఎనిమి, ఆ యొక్క విరోధి మీతో ఉన్నాడు. హల్లెలూయా. ఆ విరోధి ఈ రోజు నాశనం అవుతాడని యేసు నామములో మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. My God is an awesome God. నా దేవుడు ఆశ్చర్యకరుడైన దేవుడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. I'm not worshiping a dead God. I'm not worshiping a dead God. నేను మృతుడైన దేవుణ్ణి, నిర్జీవమైన దేవుని I'm ఆరాధించట్లేదు. worshiping a God who created the heavens and the ఈ earth. భూమి ఆకాశములను సృష్టించిన దేవుని నేను His ఆరాధిస్తున్నాను. name is Jesus. ఆయన పేరు యేసు. His name is Yahweh. ఆయన పేరు యెహోవా. His name is Jesus. ఆయన పేరు యేసు. That Jesus is in this place tonight. ఆ యేసే ఈ రోజు ఈ ఇక్కడ ఉన్నాడు. As the cloud descended in between the armies of the enemy and the people of God, ఏ విధంగా అగ్ని స్తంభము దేవుని ప్రజలకు శత్రువులకు మధ్య దిగి వచ్చిందో, tonight I tell you in the name of ఈ Jesus, రాత్రి యేసు నామమందు మీతో Jesus చెప్తున్నాను, is going to come between you and your problem. నీకు నీ సమస్యలకు మధ్యలో యేసే దిగి వస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Not only that, అంతేకాదు God is going to set you free. దేవుడు నిన్ను సంపూర్ణంగా విడిపించబోతున్నాడు. On that night, ఆ రోజు రాత్రి, on that night, ఆ రోజు రాత్రి God fought the battles. దేవుడే యుద్ధములను జరిగించాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ఐగుప్తీయులు ఏమన్నారు తెలుసా? ఓ ఫరో, ఈ శక్తితో మనం పోరాడలేమయ్యా, రా వెనక్కి పోదాం. హల్లెలూయా. హల్లెలూయా. My God is an awesome God. నా దేవుడు ఆశ్చర్యకరుడు. నీ యొక్క ప్రాబ్లమ్స్ నా యొక్క దేవుని శక్తితో పోరాడలేవు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వేమనుకున్నావు తెలుసా? నీ ప్రాబ్లమ్ నే బిగ్ అనుకుని, నీ యొక్క సిచ్యువేషన్స్ బిగ్ అనుకుని నువ్వు దేవుణ్ణి చిన్నగా చేస్తున్నావు. ప్రియ సహోదరి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి పెద్దగా చేస్తావో, హల్లెలూయా, He can deliver you from every kind of hindrance in Jesus' name. ఆయనని ఎప్పుడైతే నువ్వు పెద్దగా భావిస్తావో అప్పుడు ఆయన నీ ప్రతి సమస్యను తొలగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం చేస్తాం తెలుసా? చిన్నదానికి మనకు 1000 రూపాయలు కావాలనుకోండి, మోకాలు వేసేస్తాం. యేసయ్యా నాకు 1000 రూపాయలు కావాలి. వెంటనే వచ్చేస్తుంది నీకు 1000 రూపాయలు. ఎక్కడుండో అమ్మా, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. అదే 10 లక్షలు కావాలనుకోండి, ఆయన దగ్గరికి వెళ్దామా? ఎవరు 10 లక్షలు? ఏ తాకట్టు పెట్టాలి? ఇత్తేయాలా, అత్తేయాలా? మనం ఏంటంటే 1000 రూపాయలకి నువ్వు దేవుణ్ణి నమ్మగలవు. హల్లెలూయా. కానీ 10 లక్షలు వచ్చినప్పటికి ఏమవుతుందండి? నువ్వు దేవుణ్ణి నమ్మలేవు. నువ్వు నీ సొంత సత్యాన్ని, లేకపోతే నేను బయటికి వెళ్ళడంలో తప్పని చెప్పట్లేదు, జాగ్రత్తగా వినాలి. కానీ నువ్వు దేవుని సహాయాన్ని చూడగలుగుతున్నావా? నువ్వు 1000 రూపాయలకి ఎలా ప్రార్థన చేయగలుగుతున్నావు? నువ్వు 10 లక్షలకు కూడా నువ్వు అలా ప్రార్థన చేయగలిగితే, హల్లెలూయా, గాడ్ విల్ డు సంథింగ్ గ్రేట్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు గొప్ప గొప్ప కార్యములు నీ జీవితంలో చేయగలడు. ఎందుకంటే దేవుడు చూస్తాను నిన్ను. నా బిడ్డ 1000 రూపాయలకి నమ్మడం కాదు, కానీ నా బిడ్డ నన్ను 1,00,000 రూపాయలకి నమ్మదు. నా బిడ్డ 10 లక్షలకు కూడా నమ్మగలదు. అందుకనే నేను ఆ బిడ్డ నమ్ముతానని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దిగి వస్తాడు. హల్లెలూయా. 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 మనం ఏంటంటే చిన్న చిన్న వాటికి దేవుడు అండి, పెద్దాట్లకి దేవుడు. హల్లెలూయా. పెద్దాట్లకి ఏంటంటే పెద్దోళ్ళు కావాలి. ఆమేన్. ఎస్, గాడ్ విల్ హెల్ప్ త్రూ పీపుల్.
అవును, దేవుడు కొన్నిసార్లు ప్రజల ద్వారా మనకు సహాయం కానీ నీ చేస్తాడు. యొక్క ఇంటెన్షన్ ఏంటి? నీకు దేవుని చూస్తున్నావా? నీ యొక్క సహాయాన్ని చూస్తున్నావు. నువ్వు దేవుని ద్వారా నీ సహాయాన్ని చూసినట్లయితే నువ్వు ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. కానీ హల్లెలూయా. దేవుని లేకుండా ఒక చిన్న ఆటలకి దేవుని నమ్మి పెద్ద ఆటలకి నువ్వు దేవుణ్ణి చిన్నగా చేస్తే హల్లెలూయా నీ ప్రాబ్లం ఏమవుతుంది? నీకు పెద్దగా అవుతుంది. హల్లెలూయా. బట్ మై గాడ్ సేస్ హియర్, నా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, whatever may be the problem, నీ సమస్య ఏదైనప్పటికీ, whatever may be the army, ఆ సైన్యం ఎంత గొప్పదైనప్పటికీ, you know, ఐగుప్తీయుల ఆర్మీ ప్రపంచంలో ఉన్న ఆర్మీస్ కంటే ఒక బలమైన విస్తారమైన పెద్ద ఆర్మీగా మన బైబిల్లో చూడగలుగుతున్నాం, చరిత్రలను కూడా చూడగలుగుతున్నాం. అలాంటి ఒక ఆర్మీని, ఎంత విస్తారమైన ఆర్మీని నా గొప్ప దేవుడు ఆ రాత్రిలో, ఒక రాత్రిలో ఓ మట్టు కలిపాడయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరా, నువ్వు ఆ దేవుణ్ణి ఆరాధించినట్లయితే ఈ సాయంకాల సమయంలో ఆ దేవుడు నీ కొరకు వచ్చి ఓ ఈస్ గోయింగ్ టు ఫైట్ ఫర్ యు ఇన్ జీసస్ నేమ్. ఆయన నీ కొరకు యుద్ధాన్ని చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా చెప్పింది? హౌ బిగ్ ఇస్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ ద క్వశ్చన్. నీ జీవితంలో నీ దేవుణ్ణి ఎంత గొప్పగా పెద్దగా చూస్తున్నావు, అది ప్రశ్న. హౌ బిగ్ ఇస్ యువర్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీ దేవుడు ఎంత పెద్దగా ఉన్నాడు. కెన్ యు మ్యాగ్నిఫై హిమ్? ఆయన నీ కొరకు నువ్వు ఉన్నతునిగా చూడగలవా? ఆయన్ని నువ్వు హెచ్చించగలవా నీ జీవితంలో? ఆయన నువ్వు హెచ్చించినట్లయితే నిన్ను ఆయన హెచ్చించగలడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నువ్వు తగ్గించినట్లయితే నీ జీవితంలో తరిగే గాని పెరుగుదల ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆన్ దట్ నైట్, ఆ రోజు రాత్రి, ఆ రోజు రాత్రి దేవుడు ఏం చేస్తాడో అదే కార్యం యేసు క్రీస్తు ద్వారా ఈ రోజు రాత్రి నీ జీవితంలో ఆయన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి, హల్లెలూయా. 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 I'm excited when I talk about my God. నా దేవుని గురించి నేను ఎప్పుడు చెప్పినా నేను ఉత్తేజభరితుడు. Hallelujah. Hallelujah. Because my God, He saved my life. ఎందుకంటే నా దేవుడు నా జీవితాన్ని రక్షించాడు. Today I am what I am because of my God. నేను ఈ రోజు ఏమై ఉన్నానో అది నా దేవుని వలన అయి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. He is an awesome God. ఆయన ఆశ్చర్యకరుడు. All glory belongs to Him. సమస్త మహిమ ఆయనకే చెందును. Say hallelujah. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Oh Jesus. On that night, ఆ రోజు రాత్రి, on that ఆ night, రోజు రాత్రి my God నా is దేవుడు fighting for His people. తన ప్రజల పక్షమున యుద్ధము చేస్తున్నాడు. And the same God అదే దేవుడు who is the same yesterday, today and forever, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నవాడు. ఉన్న దేవుడు నిన్న నేడు నిరంతరము ఒక్కటేగా ఉన్న దేవుడు ఈ సాయంకాల సమయంలో ఇశ్రాయేలు ప్రజలకి ఏ గొప్ప కార్యాన్ని అయితే చేశారో, ఇశ్రాయేల్ ప్రజలకి ఏ యొక్క డెలివరెన్స్ అయితే ఇచ్చారో, ఇశ్రాయేల్ ప్రజలకి ఏ విధంగా యుద్ధం చేశారో, ఇశ్రాయేల్ యొక్క ప్రజల యొక్క ఆ సైన్యాన్ని ఏ విధంగా నాశనం చేశారో, ఇశ్రాయేల్ ప్రజల యొక్క భయాన్ని ఏ విధంగా తీసేశారో, ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా విడగొట్టారో అదే దేవుడు ఈ సాయంకాల సమయంలో నీ జీవితంలో చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, హల్లెలూయా. హల్లెలూయా. Worship the Lord. ఆయనను ఆరాధించు. Worship the Lord. ఆయనను ఆరాధించు. Hallelujah.